ఈ యొక్క టౌన్ కమిటీ సమావేశం జరిగిన కార్యకలాపాలు రాబోయే కార్యకలాపాలను నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా నల్గొండ పట్టణంలో ఇల్లు లేని వాళ్ళు 9,000 మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో అర్హులుగా ప్రభుత్వ అధికారులు తిరిగి ఇంటింటికి తిరిగి గుర్తింపు తెచ్చిందంటే 3,000 మంది ఉన్నారు. 3,000 మందిలో ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి 500 పైచీలకు ఆ డ్రాలో తీయటం జరిగింది. ఆ డ్రాలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 13 నెలలు 14 నెలలకు అవుతున్నా కూడా వాటిని నిర్మాణం చేస్తారని చెప్పి కలెక్టర్ గారు సందర్శించి వాటికి ఇప్పటిదాకా ఇస్తామని చెప్పి కొద్దిగా మట్టి సాఫ్ చేసి వదిలిపెట్టి ఎస్టిమేట్ చేసిరని చెప్పి దాన్ని వేగవంతం చేయాలని చెప్పే పరిస్థితి అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లనే భూమి లేని పేదవాళ్ళందరూ కూడా మహిళలు వాళ్ళంతా అవుట్స్కట్స్ అంటే నల్గొండ పట్టణంలో విలీన గ్రామాలన్నీ కూడా నల్గొండ పట్టణంలో చేసిన దాని వ్యవసాయిక గ్రామాలని. ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు పానగల్ పక్కన ఉన్న శేషమూడం, అట్లనే గంధవరగూడెం, చెల్లపల్లి, మరిగూడెం, అర్జలబాయి, మామిళ్ళగూడెం ఈ ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయిక కుటుంబాలు ఉన్నాయి కనుక వాళ్ళు కూడా భూమి లేని వాళ్ళందరూ వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ప్రకటన చేసి అలా 13 నెలలు 14 నెలలు ప్రభుత్వం అధికారులకు వచ్చి ఇప్పటిదానికి ఒక్కరికి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళని కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని రేపు రాబోయే కాలంలో రేపు 4-5 తారీఖు నాడు వాళ్ళతో సదస్సు జరిపించి ప్రభుత్వానికి ఆర్డీఓ గారికి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి పత్రం ఇచ్చే దాంట్లో, ఎందుకంటే కొన్ని వేల మంది ఉంది వాళ్ళకి భూమి లేదు, వ్యవసాయ కూలీగా పనిచేస్తారు. ఇక్కడి నుంచి మ్యాక్సిమం ఏదైతే ప్రతి పనుల కోసానికి ఆటోల మీద పోయి భూమి లేని వాళ్ళందరూ వ్యవసాయ కూలీగా వాళ్ళందరూ కూడా పోవడం జరుగుతుంది. ఇక్కడ 8 నుంచి 10,000 మంది దాకా కార్మికులు పనిచేస్తున్నారు వ్యవసాయ కూలీగా. వాళ్ళను కూడా ప్రభుత్వం తక్షణం ఇవ్వాలి. లేని పక్షంలో రేపు ఆర్డీఓ ఆఫీస్కి విజ్ఞప్తి పత్రం ఇవ్వటం జరుగుతుంది. కనుక ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే వాళ్ళు వర్తింపజేస్తుందో పట్టణ ప్రాంతాల్లో కూడా ఇవ్వాలి. ఇంకా చాలామంది ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చేదాన్ని అంటే అధికారులు ఏదైతే సర్వే చేసిన 25,000 మంది వరకు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. పక్కన 30 ఎకరాల భూమి ఉన్నది. ఇప్పుడున్న మంత్రి గారు వారు వాటిని లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఇలా టౌన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా నల్గొండ పట్టణంలో విలీన గ్రామాల వాళ్ళందరూ కూడా ఆర్డీఓ కాడికి ఏదైతే మీ అందరి విజ్ఞప్తి పత్రాలు తీసుకొని భూమి లేని వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా నల్గొండ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించినటువంటిది పంపిణీ చేసే దగ్గర డ్రాల తీసిరు, వాళ్ళకి స్వాధీనపరిచే దగ్గర నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దానికోసం 10వ తారీఖు నాడు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానికి అధికారులు వెంటనే స్పందించి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని చేపట్టి గ్రామాల్లో భూమి లేని పేదలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పి అన్నారు. కానీ అది గ్రామాల్లో ఉన్న వాళ్ళే భూమి లేని పేదల, పట్టణాల్లో ఉన్న మాత్రం పేదలు కాదా? పట్టణాల్లో ఉన్న పేదలకు కూడా అవకాశం కల్పించాలి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు మహిళలకు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఉపాధి హామీ పథకాన్ని ఈ విలీన పంచాయతీలు గతంలో ఉపాధి హామీ పథకం ఉండే 100 రోజుల పథకం పని ఇప్పుడు అది కూడా పోయింది. దాన్ని కూడా 100 రోజుల పని ప్రారంభించే విధంగా ఈ పట్టణాలకు కూడా వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ అంశాల మీద పార్టీ పట్టణ కమిటీలో చర్చించి కార్యాచరణ రూపొందించడం జరిగింది. వివిధ రకాల 6వ తారీఖు నాడు ఆత్మీయ భరోసా సంబంధించినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలని చెప్పి సదస్సు నిర్వహిస్తున్నాం. 10వ తారీఖు ఎంఆర్ఓఆఫీస్ ముందు ధర్నా చేపడుతున్నాం. ఇవన్నీ అంశాల మీద చర్చించడం జరిగింది ఈ పార్టీ పట్టణ కమిటీ సమావేశంలో. నల్గొండ పట్టణ కమిటీ ఈరోజు నిర్వహించడం అనేటటువంటి జరిగింది. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పట్టణ కమిటీలో చర్చించాం. ముఖ్యంగా రేపు 6వ తారీఖున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని పట్టణాలకు కూడా వర్తింపజేయాలని చెప్పి కోరుతూ ఓ సదస్సు నిర్వహించాలని చెప్పి పార్టీ టౌన్ కమిటీ నిర్ణయించింది. ఈ సదస్సులో పట్టణంలో భూమి లేనటువంటి పేదలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది. ఈ తాత్సారాన్ని విడనాడి రేపు 10వ తారీఖు నాటికి
మొత్తం డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి లబ్ధిదారులు గతంలో లక్కీ డ్రాలో ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం అనే దానికోసం పిలుపునిస్తాము. దాంతోపాటు నల్గొండ టౌన్లో రోడ్లు ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ముఖ్యంగా బస్టాండ్ దగ్గర నుంచి గొల్లగూడెం వరకు, అదే రకంగా అంబేద్కర్ చౌరస్తా నుంచి బీటీఎస్ వరకు రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి. ప్రమాదాల బారిన పడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి ఇలాకాలోనే, ముఖ్యమైనటువంటి జిల్లా కేంద్రంలోనే ఈ రోడ్లన్నీ కూడా ఇబ్బందిగా ఉన్నాయి. వెంటనే ఆ రోడ్లకు సంబంధించినటువంటి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని చెప్పి కోరుతాము.